హంతకుడు కారుకు ఒక బాంబును జోడించాడు. తర్వాత తన మోటార్ సైకిల్పై దూరం వెళ్లాడు. కారు లోపల ఉన్న వ్యక్తికి ఏం జరుగుతోందో తెలియదు. బాంబు కౌంట్ డౌన్ మొదలైంది. హఠాత్తుగా ఒక ఈగ కారు లోపలికి ప్రవేశించింది. వ్యక్తి దానిని తరమటానికి చేతులు ఊపుతూ ఉన్నాడు. సమయం గడిచే కొద్దీ ఈగ వల్ల అతను అసహనంగా మారాడు. అతను పక్కకు ఆపాడు. 14 సెకన్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈగ డాష్బోర్డ్ పైకి దిగింది. వ్యక్తి తన షూ తీసి దానిపై దాడికి సిద్ధమయ్యాడు. హంతకుడు మిషన్ పూర్తయిందని భావించాడు. కాని ఆ వ్యక్తి బతికి ఉన్నాడు. ఆ వ్యక్తి తనకి ఏదో శక్తి ఉందని భావించాడు. హంతకుడు మళ్లీ ప్రయత్నించాలనుకున్నాడు. మరుసటి రోజు అతను ఆ వ్యక్తి కారుపై 2 సార్లు కాల్పులు జరిపాడు. ఒక బుల్లెట్ గ్యాస్ ట్యాంక్ను తాకింది. గ్యాసోలిన్ కారుతోంది. ఇంకా ఆ వ్యక్తి ఏం గమనించలేదు. అతను కారు లైటర్ను తీసి అది చెడిపోయినట్లు గమనించి దాన్ని కారు నుండి విసిరేశాడు. లైటర్ భూమిపై గ్యాసోలిన్ను తాకడంతో మంటలు మొదలయ్యాయి. హంతకుడు నేరుగా మంటల్లోకి నడిచాడు. దాదాపు కాలిపోయే సమయానికి తప్పించుకున్నాడు. హంతకుడు ఈ మిషన్ ఎంత కష్టంగా మారిందో నమ్మలేకపోయాడు. మనిషి తన లీకైన కారును పెట్రోల్ పంపు వరకు తీసుకువచ్చాడు. మనిషి ఒక నీటి గన్ను ఉపయోగించి తన జుట్టును శుభ్రం చేస్తున్నాడు. ఇంకొక హంతకుడు మత్తుమందుతో వస్తుండగా నీటి గన్ కారణంగా మత్తుమందు తన నోటిలోకి వెళ్ళింది. ఈ వ్యక్తి మళ్లీ తప్పించుకున్నాడు. కొన్ని గంటల తర్వాత హంతకుడు మేల్కొన్నాడు. కాని టైర్ పేలి హంతకుడు చనిపోయాడు. బాస్ కోపంతో 5 ఏజెంట్లను ఆ వ్యక్తిని పట్టుకోవడానికి పంపించాడు. వారు కూడా ఏమీ చేయలేకపోయారు. చివరికి బాస్ తనే స్వయంగా వెళ్లాలని నిర్ణయించాడు. అతను మనిషి ఇంట్లోకి రహస్యంగా ప్రవేశించి ఎదురుచూశాడు. వ్యక్తి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు బాస్ హఠాత్తుగా తలుపు వెనుక నుండి కనిపించాడు. ఈసారి తప్పించుకోవడానికి మార్గం లేకపోయినట్లు కనిపించింది. వ్యక్తి గందరగోళంలో ఉండగా తలుపు తెరిచి తన స్నేహితుడు వచ్చాడు.